హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ షో మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అని హేపించి నోటిఫికేషన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్ తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రివెన్ అండ్ లేటెస్ట్ మోడల్లో కాంపాక్ట్ ఎస్యూవీ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2023 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2023 డిసెంబర్ రిజిస్ట్రేషన్ టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ తీసుకుంటే ఇది ఓన్లీ 16,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది. అప్ టు 95% వరకు మీకు టైర్ కండిషన్ ఉంది. అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. డ్యూయల్ కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఇలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. గ్లాసెస్ కూడా ఒరిజినల్ గా ఉన్నాయన్నమాట. సో వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తాను. హైలైట్ ఫీచర్స్ వచ్చేసి ఏంటంటే దీంట్లో 360 degrees కెమెరా ఉంది, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది, పుష్ స్టార్ట్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ పోర్షన్ లో డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి, ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, ఫ్రంట్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంది, అండ్ ఫ్రంట్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. చూడండి, ఫ్రంట్ సెన్సర్స్ విత్ ఫ్రంట్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంటుంది. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ లేకపోతే మాత్రం యాక్సిడెంటల్ మాత్రం ఏం కాలేదు. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 1200cc 3 cylinder పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సిటీలో మీకు మైలేజ్ వచ్చేసి ఏంటంటే మీకు అప్ టు 20 వరకు మీకు మైలేజ్ వస్తుంది. సో ఫ్రంట్ బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఆప్రాన్స్ కూడా మీరు చూసుకోండి, ఆప్రాన్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. బ్యాటరీ కొత్త కండిషన్ లో ఉంది. అండ్ షోరూమ్ నుంచి వారంటీ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో ఎక్కడ కూడా మీకు ఫ్రంట్ పోర్షన్ లో క్యాప్స్ కానీ అన్ని కూడా ఇంజిన్ పోర్షన్ లో సో అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. సో అంతా చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంటుంది. అండ్ యాంటీ రెస్ట్ కోటింగ్ కూడా చేపించారు సార్ దీనికి. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే అలాయ్ వీల్స్ ఉంటాయి, అది కూడా బ్రష్ స్టోన్ టైర్స్ ఉన్నాయి అనమాట. సో అప్ టు 95% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ టైర్ సైజ్ కూడా మీరు చూసుకుంటే సో టైర్ సైజ్ వచ్చేసి 215/60 R16 ఇంచెస్ టైర్ ఉంది. దాదాపు 220 వరకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓవర్విఎం బ్లాక్ కలర్ ఉంది. అండ్ 360 degrees కెమెరా. సో ఇక్కడ కూడా ఒక కెమెరా ఉంది చూడండి. సో కెమెరా విత్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్, దాంతో పాటు మీకు రూఫ్ టాప్ కూడా చూసుకోండి. స్పాయిలర్స్ అనేవి అవైలబుల్ ఉంది. కీలెస్ ఎంట్రీ కూడా అవైలబుల్ ఉంది చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన పవర్ విండోస్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్, బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్. సో మీకు ఇక్కడ ఓవర్ వేవ్స్ కూడా మీకు ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన డ్రైవర్ సైడ్ కూడా మీరు చూసుకుంటే సో డ్రైవర్ సీట్ లో మీరు ఇక్కడ చూసుకోండి హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ బ్యాడ్జింగ్ కూడా చేపించారు. బానెట్ ఓపెనింగ్, క్లచ్ పొజిషన్ అయితే చాలా స్మూత్ ఉంది. బ్రేక్స్ కండిషన్ కూడా బాగుంది, యాక్సిలరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇంటీరియర్స్ లో బైక్ వస్తే మీరు ఇక్కడ చూసుకోండి డ్యూయల్ కీస్ అవైలబుల్ ఉన్నాయి వెహికల్ కి. సో వెహికల్ సంబంధించిన నంబర్ కూడా 2115. అండ్ వెహికల్ సంబంధించిన హ్యాండ్ బ్రేక్ కూడా చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన మీరు ఇక్కడ చూసుకోండి గేర్ బాక్స్ అయితే 6 speed మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ దాంతో పాటు మీకు టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంది, కో ప్యాసింజర్ సైడ్ ఏ పిల్లర్ నుంచి సి పిల్లర్ అండ్ లాస్ట్ బి పిల్లర్ అన్ని కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేది అవైలబుల్ ఉంది. సో IRVM కూడా యాంటీ డిప్పింగ్ ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకి చూసుకోవచ్చు లైట్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. సో సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్ లో చూసుకోండి. సో సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే సో ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. స్టీరింగ్ వీల్ లో మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అవైలబుల్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ సంబంధించి వెహికల్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. సో వెహికల్స్ హిల్ డిసెట్ కంట్రోల్ అన్ని ఫీచర్స్. వెహికల్ సంబంధించి కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 16,000 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 360 degrees కెమెరా, అన్ని ఫీచర్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మీకు USB ఆక్సిలరీ, ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్, ఎవ్రీథింగ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మోడ్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి. సో 3 మోడ్స్ అనేది అవైలబుల్ ఉంది. సో ఎకానికల్ డ్రైవ్, స్పోర్ట్ డ్రైవ్ అండ్ సిటీ డ్రైవ్ 3 మోడ్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీకు వచ్చేసి
సో రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ గా ఉంది. అండ్ ఇక్కడ కంఫర్ట్ చూసుకోండి సార్, కంఫర్ట్ లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ సైడ్ రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి లోపల కూడా ఒకసారి చూపి. సో బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోండి, చాలా బాగా సీట్ కవర్స్ అయితే చాలా మంచి సీట్ కవర్స్ వేయించారు. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే లేటెస్ట్ టైల్ ల్యాంప్. సో ఇక్కడ కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ ఉన్నాయి చూడండి. సో లెఫ్ట్ నుంచి రైట్ వరకు కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్, నెక్సాన్ బ్యాడ్జింగ్ ఉంది, 360 డిగ్రీస్ కెమెరా, టాటా బ్యాడ్జింగ్ ఉంది, సెన్సర్స్, ఎవ్రీథింగ్ అంతా అవైలబుల్ ఉంది అనమాట బ్యాక్ సైడ్ అయితే. అండ్ వెహికల్ సంబంధించిన సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కీలెస్ ఎంట్రీ. సో డిక్కీ ఒరిజినల్ గా ఉంది, బానెట్ ఒరిజినల్ గా ఉంది, రోబోటిక్ పంచెస్ కూడా చూసుకోండి. స్టెప్నీ అనేది అన్యూజ్డ్ గా ఉంది, ఇది మాత్రం గమనించాలి. సో స్టెప్నీ అనేది అన్యూజ్డ్ గా ఉంది అనమాట, ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదు, ఇప్పటి వరకు యూజ్ చేయలేదు అనమాట. ఈవెన్ ట్రయాంగిల్ అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ ఓపెనింగ్, పెట్రోల్ బ్యాజింగ్ కూడా చేశారు. టైర్ కండిషన్ కూడా చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో మీరు చూసుకోండి షార్క్ ఫిన్ యాంటీనా అవైలబుల్ ఉంది. సో సన్ రూఫ్ కానీ ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవన్నమాట. సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా అవైలబుల్ ఉంది. సో ప్రతి వీడియోలో మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ కూడా ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అంతా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అంతా కూడా రోబోటిక్ పంచెస్ ఉన్నాయన్నమాట. సో వెహికల్ సంబంధించిన సో రోబోటిక్ పంచెస్ చూపించాను. సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఫుల్ మ్యాటింగ్ అండ్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి. ఫుల్ మ్యాటింగ్ అండ్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2026 వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 9,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టారనమాట. సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 ఫీట్ రోడ్ మాదాపూర్, శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అనమాట. సో మన ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటాం. సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే ప్యూర్ తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో కింద డిస్క్రిప్షన్ లో కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను, నా మొబైల్ నెంబర్ కూడా పెట్టాను, మీరు డైరెక్ట్ గా నాకు కాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.